కృపలో దాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను కాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో దాచిన దేవా నీకే స్తోత్రము. దినమునకొచ్చి ఆ గడియను కూర్చుంది. ఆ రోజు చెప్పలేదు, ఆ క్షణం కూడా చెప్పలేదు, టైం చెప్పలేదు, ఏ రోజు చెప్పలా, ఏ సంవత్సరమో చెప్పలేదు, ఏ వారమో చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు మరి? ఏమంటున్నాడు? దాని గురించి ఎవరికైనా కొంచెం చెప్పాడా అంటే చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఆ గడియను కూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకంలో ఉన్న దూత అయినను, కుమారుడైనను ఎవరికి తెలియదు. కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరియేక దేవుడు అంటారు. అంటే తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు, కుమారుడు వేరు అంటే కాదు, ముగ్గురు ఒకటే. ఎలా ఒకటి? ఇప్పుడు మన శరీరంలో కొంతమంది అంటారు అలా ఎలా ఒకటైంది, ముగ్గురు ఉన్నారంటారు. ముగ్గురు ఉండరు, ఒకటే. ఇప్పుడు మనం మనం మన యొక్క శరీరం, ఇప్పుడు సపోజ్ నేనే కనుక, ఎవరినంటే మళ్ళీ నేనే కనుక ఇప్పుడు ఉన్నట్టుండి చనిపోయాను అనుకోండి, సపోజ్ ఏమంటారు? సంజీవమ్మ గారు వెళ్ళిపోయింది పైకి అంటారు. వెళ్ళిపోయిన అంటే నేను ఇక్కడే ఉంటానుగా. ఇప్పుడు వీళ్ళు అంటారు, కొంచెం పెద్దడు వచ్చి అమ్మగారు ఇక్కడే ఉంటుంది కదా, వెళ్ళిపోయింది అంటారు. ఏంటి అంటారు? వెళ్ళిపోయింది ఎవరు? ప్రాణం వెళ్ళిపోయింది. ఆత్మ ఇంకా దేవుడి దగ్గరికి, అంటే జడ్జిమెంట్ అవ్వలేదుగా. క్రియలన్నీ మనం ఇక్కడ చేసిన క్రియలన్నీ ఆత్మ అది పడాలి, తప్పదు. అంటే ప్రాణం, ఆత్మ, శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ వెళ్ళిపోయింది, వెళ్ళాల్సింది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు ఒకటే. తండ్రి వేరు, కుమారు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. అయినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరికి చెప్పబడలేదంట ఆ సీక్రెట్. పరలోకంలో దూతలకు కానీ మనుషులకు కానీ నేను చెప్పలేదు అంటున్నాడు. కానీ ఇప్పుడు కొంతమంది సేవకులు మాకు దేవుడు వచ్చేస్తున్నారని డేట్ చెప్పాడు, మాకు పలానా రోజు వచ్చేస్తున్నారని చెప్పాడని కొన్ని బోధలు చేస్తున్నారు యూట్యూబ్లో. అవన్నీ కూడా నమ్మడానికి ఏమాత్రం కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే మనం వాక్యాన్ని నమ్మాలి. వాక్యం ఏం చెప్తుందో అదే నమ్మాలి. ఇప్పుడు దేవుడి రాకడ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు? జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి. మూడు పనులు చెప్తున్నాడు మనకి. ఏం చెప్తున్నాడు? జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండాలి,
ప్రార్థన చేయాలి. ఈ మూడు మనం ఈ అంత్య దినాల్లో మనం చేయాల్సిన పనులు మూడే. ఈ మూడిట్లో మీరు ఎవరైనా సరే మీరు చేస్తున్నారు అంటే మీరు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నట్టే. ఏం చేయట్లేదు అంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళే ఛాన్స్ లేదు. నేను నాకు శాఖ మామూలుగా కుక్కర్ మూత తెస్తే కాలింది, ఇంత వచ్చింది. అది ఇవాళే చెప్పింది, ఎప్పుడు చెప్పిందో కూడా తెలియదు. ఎంత పెద్దగానే ఉంది ఇక్కడ ఈ చేయి మీద. నేను రోజు దాన్ని చూసుకుని 4-5 రోజుల నుంచి ఇంత చిన్న బొబ్బ వస్తే ప్రభా ఇంత నొప్పి, ఎంత మంట, ఎంత పొరపాటున మనం నరకంకి వెళ్ళాం అనుకోండి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎండలో ఎంత భయంకరంగా ఎండలు ఉన్నాయి, ఆ ఎండలకే మనం తట్టుకోలేకపోతున్నాం. రేపు పరిస్థితి ఏంటి? అందుకని దేవుడు అంటున్నాడు, సిద్ధపడండి, ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్త అంటే ఏంటి? చాలా విషయాల్లో జాగ్రత్త. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? మనలాగా ఎలా పడతారో ఉండరు. వాళ్ళు ప్రతిదీ ఏం చేస్తారు? నీట్గా అక్కడ మనం ఇక్కడ గోడ మీద చేయి పెట్టుకొని మళ్ళీ నోట్లో పెట్టేసుకుంటాం. వాళ్ళు గోడ మీద చేయి పెట్టుకొని నోట్లో పెట్టుకోరు. కొత్తగా ఏం చేస్తారు? వెళ్ళి కలుపుకుంటా ఉంటారు. మనం ఫ్రూట్స్ ఒక ద్రాక్షకాయ రేపు బేరం అంతా ఒక ద్రాక్షకాయ నోట్లో వేసుకుంటాం. వాళ్ళు వేసుకోరు. ఎందుకని? దానిలో కెమికల్స్ ఉంటాయి, మందులు పడతారు. అది కడిగి దాన్ని మంచిగా అన్ని అలా ప్రతిదీ వాళ్ళంత జాగ్రత్తగా మనం ఉంటామని ఉండడం. మనం ఏది పడితే తినేస్తాం. కొంతమంది భయపడతలేదండి, నిజంగా చెప్తున్నా. చాలా మందికి భయం లేదు. దేవుడు ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడని 128వ కీర్తనలో ఉంది. 128వ కీర్తనలో ఎవరి గురించి చెప్పాడు? ఇలాగూ ఆశీర్వదించబడతాడని. ఏముంది అక్కడ? 128వ కీర్తన ఏంటి? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ, ఏ త్రోవ? బైబిల్లో ఏ త్రోవ ఇచ్చాడో అదే. మళ్ళీ మన సొంత త్రోవలు ఏం పనిచేయవు అక్కడ. మనకు కుదిరినట్టు, మనకు నచ్చినట్టు, మనకు అనుకూలమైనట్టు మనం నడుస్తానంటే ఆ త్రోవల్లో నడిచిన వాళ్ళు దీవించబడ్డారు. కొంతమంది అంటారు, ఆ పర్వాలేదండి, మరి అంత ఖచ్చితంగా ఎలా చేస్తారండి? ఆ పర్వాలేదులేండి, ఏం కావాలండి, దేవుడు క్షమిస్తాలే, దేవుడు చెప్పాడా అలా చేయమని, ఇలా ఉంటే దేవుడు దీవించడా, ఇలా ఉంటే దేవుడు చూడ్డా అని వీళ్ళ సొంత జ్ఞానంతో వీళ్ళు కొన్ని చేస్తారు. మనం ఒక పాస్వర్డ్ తప్పు పడితేనే మనం తేజ ఏదో చేపించమంటే వెళ్ళా, ఒక్క లెటర్ తేడా వస్తే అది మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. గంట చేసాం దాన్ని చేయడానికి. ఒక ఆన్లైన్లోనే మనం తయారు చేసిన సిస్టమే మనది ఒక తప్పు ఉంటే తీసుకోవట్లా. మరి దేవుడు ఎందుకు ఇందులో రాసింది ఎందుకు కాదంటాడండి? కొంతమంది వితరణంగా వాదిస్తూ ఉంటారు. అలాగే చేస్తేనే దేవుడా, ఇలాగే చేస్తేనే దేవుడా. ఏం చెప్పాడో అలా చేస్తేనే దేవుడు. ఆయన ఒక నియమ నిబంధనలు, ఆజ్ఞలు మనకు పెట్టాడు. అది అనుసరించడంలోనే దీవెన ఉంటుంది. అది ఖచ్చితంగా చేస్తేనే. అది కొంచెం కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు మనకు వ్యతిరేకం అవ్వచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు, కొన్నిసార్లు నష్టం కూడా కావచ్చు. అయినా కూడా దేవుని ఆజ్ఞలు, క్రమాలు, ఆ త్రోవలో మనం ఏదైతే నడుస్తామో దానిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మార్చుకోమన్నాడు. ఆయనలా మనల్ని ఎందుకు చేశాడు? ఆయనలా మనల్ని చేశాడు. ఆయన ఎలా ఉంటాడో మనం అలానే ఉంటాం. యేసయ్యా గొప్ప దేవుడా, తండ్రి నీవు రాబోతున్నావు, జాగ్రత్త పడమన్నావు. నేను ఇంకా జాగ్రత్త పడలేకపోతున్నానయ్యా. కొన్ని విషయాల్లో తప్పిపోతున్నానేమో, కొన్ని మాటలో, చూపులో, క్రియలో, హృదయంలో నేను కూర్చుండడా, నేను లేచుడా నీకు తెలుసు ప్రభా. యేసయ్యా మొదటి ప్రేమ పోతుంది ఆయన. చాలా మంది తగ్గిపోతున్నారు. మొదటి ఆసక్తి, మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం పడిపోతున్నారు ఆత్మలో. చాలా మంది లోకం వైపు చూస్తున్నారు. అయ్యా మరి కొద్దిగా బాగుంటే చాలు ఆయన లోకం వైపు వెళ్ళిపోతున్నారు. ఆయన కొద్దిగా బాగుంటే పర్వాలేదు అనుకుంటే ఫ్రెండ్స్ వైపు వెళ్ళిపోతారు. కొద్దిగా బాగుంటే పర్వాలేదు అనుకుంటే లోకాశల వైపు మరుగుతుంది మనసు. నేను భక్తి చేస్తానయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. అయ్యా మేము సిద్ధపడే మనసు ఇవ్వండి నాయన. ఇంకా చాలా మందికి ప్రార్థన చేయడం రావట్లా, చాలా మందికి తగ్గించుకోవడం రావట్లా, చాలా మందికి కోపం తగ్గట్లా, చాలా మందికి బూతులు తగ్గట్లా, చాలా మంది సినిమాలు, సీరియళ్ళు, లోక విషయాలు వదిలిపెట్టట్లేదు నాయన. ఇంకా మానాలి మార్చండి నాయన, మార్చండి నాయన.
అది ఆరోగ్యం మొన్న కూడా ఉంది బాబు ఇంకా పిల్ల పెద్దగా వస్తుంది నేను నెలలో తిరిగిందంట బాగా ఆడతారు ఆటకైతున్నాం కదా నీళ్ళ బట్టలు పెట్టు నీకు చట్నీ అయినా